Welcome to Hema's Spoken English classes completely for beginners. Today we are going to learn WH questions. ఈరోజు మనం WH ప్రశ్నలను నేర్చుకుందాం. క్వశ్చన్ అని మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి, కానీ క్వశ్చన్ అని కానీ క్వశ్చన్ అని కానీ ప్రొనౌన్సియేషన్ చేయకూడదు. ఇట్ ఈస్ క్వశ్చన్స్. WH questions are words used to ask for specific information. WH ప్రశ్నలు అనేవి నిర్దిష్ట సమాచారం కోసం ఉపయోగించే పదాలు. Come on, let's learn 7 main WH question words. Who ఎవరు, what ఏమిటి, where ఎక్కడ, when ఎప్పుడు, why ఎందుకు, which ఏది, how ఎలా, whom ఎవరిని, whose ఎవరిది, who asks about a person. ఎగ్జాంపుల్, who is that? who అంటే తెలుగులో ఎవరు, ఒక వ్యక్తి గురించి అడుగుతుంది అన్నమాట. ఉదాహరణకి అది ఎవరు అని. who is that? what అంటే తెలుగులో ఏమిటి అని. ఇట్ ఈస్ ఆస్క్డ్ అబౌట్ థింగ్ ఆర్ యాక్షన్. ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యు డూయింగ్, వాట్ ఆర్ యు డూయింగ్. తెలుగులో ఏదైనా విషయం లేదా చర్య గురించి అడుగుతుందన్నమాట. ఉదాహరణకు, మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఏమి చేస్తున్నారు, వాట్ ఆర్ యు డూయింగ్, మీరు ఏమి చేస్తున్నారు. నెక్స్ట్, వేర్ తెలుగులో ఎక్కడ. వేర్ అంటే ఆస్క్స్ అబౌట్ ప్లేస్ ఆర్ లొకేషన్. ఎగ్జాంపుల్, వేర్ డు యు లివ్, వేర్ డు యు లివ్. వేర్ అంటే ఎక్కడ, స్థలం లేదా ప్రదేశం గురించి అడుగుతుందన్నమాట. ఉదాహరణకు, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, వేర్ డు యు లివ్. వెన్ తెలుగులో వెన్ అంటే ఎప్పుడు. ఆస్క్స్ అబౌట్ టైమ్, డేట్స్ ఆర్ మూమెంట్స్. ఎగ్జాంపుల్, వెన్ ఈజ్ ద మీటింగ్. తెలుగులో వెన్ అంటే ఎప్పుడు, సమయం, తేదీలు లేదా క్షణం వాటి గురించి అడుగుతుంది. ఎగ్జాంపుల్, సమావేశం ఎప్పుడు, వెన్ ఈజ్ ద మీటింగ్. సమావేశం ఎప్పుడు. నెక్స్ట్, వై ఎందుకు. వై అంటే ఇట్ ఈస్ ఆస్క్స్ ఫర్ రీజన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్. ఎగ్జాంపుల్, వై ఆర్ యు లేట్. తెలుగులో వై అంటే ఎందుకు, కారణం అడుగుతారు లేదా వివరణ కోసం అడుగుతారన్నమాట. ఉదాహరణకు, మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు, వై ఆర్ యు లేట్. నెక్స్ట్, విచ్ ఏది. విచ్ అంటే ఇట్ ఈస్ ఆస్క్స్ ఫర్ అ చాయిస్ బిట్వీన్ 2 ఆప్షన్స్. ఎగ్జాంపుల్, విచ్ కార్ డూ యూ వాంట్ టు బై, విచ్ కార్ డూ యూ వాంట్ టు బై. తెలుగులో ఏదైనా 2 మధ్య ఎంపికను చేసుకోవటం అన్నమాట. అంటే ఉదాహరణకు, మీరు ఏ కారు కొనాలనుకుంటున్నారు అంటే రెడ్ కారా, బ్లూ కారా. విచ్ కార్ డూ యూ వాంట్ టు బై, ఎదర్ రెడ్ ఆర్ బ్లూ అని ఆప్షన్స్ తీసుకోవటం అన్నమాట. అలాగే హౌ అంటే తెలుగులో ఎలా. ఆస్క్స్ అబౌట్ ద మేనర్, మెథడ్ ఆర్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్, హౌ డస్ దిస్ వర్క్స్. హౌ అంటే తెలుగులో ఎలా, ఏ పద్ధతి లేదా ఏ పరిమాణం గురించి అడుగుతుంది అని తెలియబడుతుందన్నమాట. ఎగ్జాంపుల్, ఇది ఎలా పని చేస్తుంది, హౌ డస్ దిస్ వర్క్స్, ఇది ఎలా పని చేస్తుంది. ఇప్పుడు హూస్ గురించి తెలుసుకుందాం.
Whose is a passive form of who. Example, whose book is this? తెలుగులో ఇది ఎవరి పుస్తకం అని మనం హూ యొక్క ప్యాసివ్ ఫామ్నే హూజ్ అంటాం. నెక్స్ట్ హూమ్, ఎవరిని. ద ఆబ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ హూ. ఎగ్జాంపుల్, హూమ్ డిడ్ యూ ఇన్వైట్? ఉదాహరణకు మీరు ఎవరిని ఆహ్వానించారు? హూమ్ డిడ్ యూ ఇన్వైట్? మీరు ఎవరిని ఆహ్వానించారు? ఇలా ఈరోజు మనం WH క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నాం. హూ, ఎవరు. వాట్, ఏమిటి. వేర్, ఎక్కడ. వెన్, ఎప్పుడు. వై, ఎందుకు. విచ్, ఏది. హౌ, ఎలా. హూమ్, ఎవరిని. హూజ్, ఎవరిది. ఈ పదాల గురించి వాటిని వివరంగా మనం తెలుసుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you. See you in the next class.